హాయ్ ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో బోటీ కర్రీ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు చాలా టేస్టీగా స్పైసీగా బోటీ కర్రీ తయారు చేద్దాం. బోటీని పసుపు, ఉప్పు, నిమ్మరసంతో బాగా శుభ్రం చేసుకోవాలి. మిక్సీలో టమాటా, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు, దాచిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయండి. స్టవ్ వెలిగించి కుక్కర్లో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంతసేపు వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత వేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించండి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి పసుపు, ఉప్పు వేసి బోటీలో నీరు దగ్గరకు ఇంకిన తర్వాత ముందుగా మిక్సీలో వేసుకున్న పేస్ట్ని వేసి కలపండి. ఉడికిన తర్వాత 3 స్పూన్ల కారం వేసి కలుపుకోండి. ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత వేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించండి. చల్లారిన తర్వాత మూత తీసి అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.